సిగ్నల్ అవుతుంది. సారీ. మాయా, మాయా, ఏమ్మా? ఈ రోజంటే కాలేజీకి రాలేదు మీరు? గేటు మూసేస్తుంటే ఇక తప్పక ఆటో కోసం వచ్చాను. ఆటోలో స్ట్రైక్. ఇక అక్కడి నుంచి ఇక్కడి దాకా నడుచుకునే వచ్చాను. అయ్యయ్యో, అంత పని జరిగిందా అమ్మా? ఐఎమ్ సారీ తల్లి. పోనీలే, ఇక మీదట అటువంటి పని జరగకుండా నీకు ఒక మంచి ఏర్పాటు చేశాను, చూసుకో. బస్ పాసా? చూడు. టీ కాదు, నేను తాగుతున్నది కాఫీ. చూడు. ఇదేంటి మావయ్య టీసీ తెచ్చావు? మరి నిన్ను కాలేజీ చదువు ఎందుకు మానిపించానో ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలా? నువ్వు చదివి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. ఆ డిగ్రీ ఏదో ఇంట్లోనే ప్రైవేట్ గా చదివి పూర్తి చేయి. వెళ్ళి. ఓ కనబడుటలేదు. 20 సంవత్సరాల వయస్సు, దబ్బపండు ఛాయ, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 52 కేజీల బరువు, అన్నీ ఆయా పాళ్లలో ఉన్న అరుణ అనే అమ్మాయి కనిపించటలేదు. ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది చిరునామాకు తెలియపరిచిన అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పినా తగిన పారితోషికం ఇవ్వబడుతుంది. చిరునామా మిస్టర్ ఎం రవిబాబు, 23-64-612/B, చిలకలగూడ, సికింద్రాబాద్. హలో గురూజీ, ఇంత గౌరవం మనకెందుకండి? కాకితో గౌరవం తెరానా? ఈ కాకి డ్రెస్సులు ఎందుకు పంపారు? టీవీలో రాత్రి ప్రకటన వేసింది నువ్వేనా? మీకు సందేహమా? ఏమిటా పొగరు? కనిపించడం లేదని వేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకు కనిపించడం లేదు, డబ్బు కట్టి ప్రకటించాను. తప్ప? నీకెందుకు కనిపించాలి? ఇద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి. ఇన్స్పెక్టర్, థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. నీకు ప్రేమ? అరుణని ప్రేమించడానికి కానీ అరుణ గురించి ఆలోచించడానికి కానీ నీకు ఎలాంటి అర్హత లేదు. ఒక పరువు గల ఆడపిల్ల బ్రతుకు నవ్వుల పాలు చేయడం ప్రేమ లక్షణం కాదు. గురూజీ, ప్రేమను మీరింత చిన్న చూపు చుట్టం ఏమీ బాగాలేదు. ప్రేమ కేసులో మీరు బాగా ముదురని విన్నాను. ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకోండి. మీరెప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎలాంటి... ఏమిటా పిచ్చివాడు? ఏ ధైర్యంతో నా ముందు ఇలా మాట్లాడుతున్నావు? ప్రేమించిన ధైర్యం. అరెస్ట్ చేయించి జైలుకి పంపించమంటావా? జరిగిన దానికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఇటు పక్క రాకుండా ఉంటావా? ఎవరికి క్షమాపణ చెప్పుకోవాలి? అరుణకి. సరే, రమ్మనండి. అరుణ, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే ఈ క్షణం నాతో కారెక్కు. ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. నీ ఇష్టాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అలా తాగుబోతువి. నీకెందుకు పెళ్లి, ప్రేమ? ఒక్క అతన్ని బయటికి గంటాయి. చంపుతా ఏడ్చావంటి. ఆ కళ్ళ ముందు ఏ ధైర్యంతో వాటితో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు? అతన్ని నేను ప్రేమిస్తున్నాను. సిగ్గు లేదు? నా పెంపకంలో పెరిగిన దానివి నేరాలు చేసి బ్రతికేవాడిని పెళ్ళాడతావా? అతన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో, నిన్ను వాడు బార్లో బొమ్మలా నిలబెట్టి వ్యాపారం చేస్తాడే. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. ఏమండి, అంతలా ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేస్తేనే? లక్ష్మి, నువ్వా ఈ మాట అనేది? ఇది నీ కొడుకుని చేసుకోవాలని కొండంత ఆశతో ఉన్నావు. ఆ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయమంటావా? అరుణ చేసుకునేవాడిని నా బిడ్డ అనుకుంటాను. లక్ష్మి, ఆ తాగుబోతున్నా, ఆ తప్పుడు మనిషినా? తప్పులు చేయొద్దని చెప్పండి.
తన మార్గం మార్చుకోమని సలహా ఇవ్వండి. నేను వాడికి సలహా ఇవ్వనా? ఇస్తే తప్పే ఉంది బావా. అతను మంచివాడు అవునో కాదు కానీ చెడ్డవాడు మాత్రం కాదు. ఒకసారి మాట్లాడి చూడు బావా. రాఘవరావు, నేను వాడితో మాట్లాడాలా? మరి నా మాట నా కూతురే వింటలేదు, ఎవరో కన్నా కొడుకు వింటాడా? రండి గురుగారు, కూర్చోండి. పగల కూడా తాగాల? పగలే రాత్రిగా మారినప్పుడు తప్పదు. ఏం పుచ్చుకుంటారు? నీ దగ్గర ఒక మాట పుచ్చుకుందామని వచ్చా. ఏమిటది? నువ్వు నిజంగా అరుణని ప్రేమిస్తున్నావా? అరుణ కోసం నీ వ్యాపారాన్ని మానేసుకుంటావా? నీ పద్ధతులు మార్చుకోగలవా? అరుణ కోసం నీ సంబంధాలు, పాత స్నేహాలు మానుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగలవా? ఎందుకు ప్రారంభించాలి? నీ పద్ధతులన్నీ నాకు సరిపడవు గనక. అసలు మీరెవరు? అరుణ తండ్రా? నా తండ్రా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి? అరుణ నా మేనకోడలు. నా కోడలిగా చేసుకోవాలని ఆశపడి క్రమశిక్షణతో ఒప్పించాను. అరుణకు కాబోయే భర్తే నా కొడుకని ఇప్పుడు తృప్తి పడదామనుకున్నాను. నా కొడుకు ఎలా బ్రతకాలని కోరుకున్నాను, అరుణ భర్త కూడా అలాగే ఉండాలని కనీసమైన కండిషన్ లాంటి కోరిక. పెద్దవారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. మీరంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. మీ మనసు కష్టపెట్టి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అలా అని మీరు నా మనసు కష్టపెట్టి మాట్లాడడం మర్యాద కాదు. అసలు నేనేం తప్పు చేశాను? ఎవరినైనా ముంచానా? ఎవరి గొంతైనా కోసానా? ఎవరినైనా చంపానా? మీ ప్రపంచంలో మీరు చాలా పెద్ద జడ్జి కావచ్చు, నా ప్రపంచానికి నేను అంతే. న్యాయంగా మీలా ప్రతి విషయాన్ని సర్దుకుని బతకాలంటే ఈ రోజుల్లో కుదరదు సార్. ఎదుటివాడు చేయెత్తేలోగా చెయ్యి నరకాలి. మీకు అది నచ్చకపోవచ్చు. న్యాయంగా పుస్తకాలు తిరగేసి శిక్ష విధిస్తారు. ఆలోగా కుటుంబాలు నాశనం అవుతాయి. తప్పుడు వెధవలకి తప్పుడు సమాధానం చెప్పడమే నా పద్ధతి. అన్యాయాన్ని అన్యాయంతో కొట్టడమే నా పద్ధతి. నా పద్ధతి మీకు నచ్చకపోవచ్చు. నన్ను మార్చుకోమంటారు, మార్చుకోను. మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. వయస్సులో మనిద్దరి మధ్య తండ్రి కొడుకుల తేడా ఉంది. మీ తరం మీది, మా తరం మాది. మా తరాన్ని మార్చడం మీ తరం కాదు. వెళ్ళండి. నీ కోసం వచ్చిన వాడిని వెళ్ళిపోమంటున్నావు. నువ్వున్న ఈ విషవలయంలో నీకు ఎలాంటి ఆపద వచ్చి నా దగ్గరకు వస్తావోనని బాధపడుతున్నాను. ఎంత ఆపద వచ్చినా మీ దగ్గరికి రాను. మీకు మీరుగా నాకు మంచి చేసినా తీసుకోను. అయితే అరుణను పెళ్లి చేసుకోలేవు. కండిషన్తో పెళ్లి చేసుకోను. ఇంత మొండితనం ఉన్న నిన్ను నా కొడుకు స్థానంలో ఊహించుకున్నానే, అదే నేను చేసిన పొరపాటు. ఇంత పిరికి మందు పోసే మిమ్మల్ని నా తండ్రి స్థానంలో ఉంచుకోవడం అది అంతకన్నా పొరపాటు. మీలాంటి పెద్దలు ఇక్కడ ఉండటం మంచిది కాదు. బార్ తెరిచే టైం అయింది, వెళ్ళండి. నువ్వా? ఏం కావాలి? రవిబాబు విషయం
మీతో మాట్లాడాలి. నేను లాయర్ని కాదు, జడ్జిని. మిమ్మల్ని జడ్జిగా కాదు, ఒక కన్న తండ్రిగా కలుస్తున్నాను. ఎవరికి కన్న తండ్రి? రవిబాబుకి. ఆ హంతకుడికి నేను తండ్రినా? ఒక న్యాయమూర్తి రక్తాన్ని పంచుకు పుట్టిన అతను హంతకుడు ఎలా అవుతాడు? రవిబాబు నిర్దోషి జడ్జి గారు. నీ పాత్రని కాపాడుకోవడానికి ఇది ఒక ప్లానా? కాదు. 25 ఏళ్ల కిందట రామదాసు మనిషిగా మీ రవిబాబుని ఎత్తుకెళ్లిన పాపాత్ముడిని నేనే.